నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ఎస్ డివోషనల్ గ్రూప్ అధినేత శివనరసింహన్ తాంత్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే తల్లి. మనకి ఈ శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి వస్తుంది. మరి ఆ రోజున మనం ఎవరి మంచినైతే కోరుకుంటామో వాళ్ళకి మనం మనస్ఫూర్తిగా ఒక రక్షని కట్టడమే రక్షాబంధన్. అంటే ముఖ్యంగా అది మనం ఎక్కువగా అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, ఈ సోదరుల యొక్క బంధానికి ప్రతీకగా కట్టుకుంటాం. కానీ ఒకరి మంచి కోరుకొని మనం ఎవరికైనా రక్ష కట్టొచ్చు అంటూ ఉంటారు. ఈసారి మనకి 28వ తారీఖు వచ్చింది, ఆగస్టు. ఆ రోజున అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మనం వింటున్నది ఏంటి అంటే, విశేషంగా ఆ రోజున పలానా ఒక టైంలో కనుక కట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి వింటున్నాం. ఈసారి కూడా అలాంటి ముహూర్తం ఏదైనా ఉందా రక్షాబంధన్ కట్టడానికి? ఓకే, ఖచ్చితంగా రక్షాబంధన్ ఈ సంవత్సరం 28వ తారీఖు రోజు శుక్రవారం రోజు వచ్చింది. ప్రత్యేకంగా చాలా మంచి రోజు వచ్చింది, ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ రక్షాబంధన్ అంటే రక్షగా ఉండి 360 రోజులు రక్షాబంధన్గా రక్షగా ఉండాలని, ఏడుగున శక్తిగా ఉండాలని, ఆయురారోగ్యాలతోటి ధనయోగం కలిగేటట్టు, అన్నా చెల్లెలు మన ఇష్టమైన ఎవరైనా కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని, రక్షగా ఉండాలని అమ్మవారి అనుగ్రహంతో కూడా ఒక మంచి మనసుతోటి కట్టే రక్షాబంధన్ ఒకట. మంచి మనకు ఏదైతే రక్షించడానికి సంబంధించిన రక్షాబంధన్ ఉండడం అన్నమాట. మనకు సెక్యూరిటీ పరంగా ఉండేటట్టు కూడా మనకు రక్షాబంధన్ చేసేది. ముఖ్యంగా ఇది అన్నా చెల్లెల పండుగ. అన్నా చెల్లెలు చేయడం, అన్నదమ్ములు అక్కదమ్ములు కూడా చేయడానికి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే రాఖీ కడుతుంటారు ఒక సమయంలో. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్గా ఎన్నో రకాలుగా చేయడం అవన్నీ చేస్తారు. ప్రత్యేకంగా రాఖీ గురించి చాలా బాగా మాట్లాడుకున్నాం. ముందుగా మా స్వామివారి దానం చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. స్వామి శివప సురుముత్తే రచన గారికి తిరుపతి బాలకనే ఎరిమైన శాస్త్రవేశ అభిగిరీషనే హరియసుతనే జ్యోతి స్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవన్ వల్ల వంశీ స్వామి శరణమయ్యప్ప. సరే, ఎవరైనా కూడా తల్లిదండ్రులకు సంబంధించిన పుట్టిన వంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కడతారు. అంటే తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా కట్టేసుకుంటారు అన్నమాట లక్ష్మణ్. తర్వాత అన్న చెల్లెలు అన్న చెల్లెలు సంబంధం అంటే భగవంతుడు ఇచ్చిన అన్న చెల్లెలు కూడా కొంతమంది ఉంటారు. వారు స్నేహంగా ఉంటే వాళ్ళు కట్టుకోవచ్చు. అంటే ఎవరైనా ఉన్నత స్థాయికి వెళ్ళి ఎక్కడైనా రక్షింపబడేటట్టు, ఏ రక్షణ ఉండేటట్టుగా కట్టే రక్షాబంధనం ఉంటాయి అన్నమాట. అది పౌర్ణమి రోజు ప్రత్యేకమైన శ్రావణ మాసంలో చేస్తుంటారు. అది ఆ పండుగ విశేషాల పండుగ. అంటే ఈ సంవత్సరము మనకు 28వ తారీఖు శుక్రవారం వచ్చింది. కాకపోతే కొన్ని రక్షాబంధనాలు మనకి ఒక సమయంలో కడితే అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. కొన్ని గ్రహాలు ఈ విధంగా ఉండడు. ఈ ముహూర్తంలో కడితే చాలా బాగుంటుంది, మంచిది. ఇప్పుడు మనం ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతో ఈ బంధనం, ఈ రాఖీ ఉండడం వల్ల వాళ్ళకి ఎన్నో ధనయోగాలు రావచ్చు, అనుకున్న పనులు కావచ్చు, ఎక్కడ పోయినా అనుకున్న విజయాలు సాధించుకోవచ్చు. ఒకప్పుడు ఏదైనా యుద్ధానికి పోయినప్పుడు ఆ రక్ష కట్టుకుని పోతే ఆడొక శక్తిని సంపాదించుకొని ఆ శక్తితోటి యుద్ధం గెలిచి వచ్చేవాళ్ళు. బిజినెస్ ఏది చేసినా కూడా మనకు ఆ రక్ష అనేది మన ఎంబడి మనకు ముందుకు తీసుకెళ్ళేది ఉంటుంది. అదేవిధంగా ఒక సమయంలో కడితే అది రెట్టింపు ఫలితం ఉంటుంది అన్నమాట రక్షాబంధనం. కాకపోతే రక్షాబంధనంలో ఎక్కువ మట్టుకు ఎరుపు, ఎల్లో కలర్ వాడితే చాలా మంచిది. అంటే కొన్ని ఎరుపు, పసుపు అట్లా కొన్ని వాడుతుంటే చాలా మంచిది. అప్పుడు గ్రీన్ కూడా చాలా మంచిది, వాడచ్చు. ఎప్పుడైనా చాలా మటుకు కొంతమంది ఏది పడితే కలర్ వాడేస్తున్నారు, బ్లూ కలర్ వాడేస్తున్నారు. అంటే ఏది అంటే ప్రత్యేకమైన కొన్ని రాఖీలు ఉంటాయి అన్నమాట. ఆ డిజైన్ పరంగా ఉండేటి, ఏదో బొమ్మల పరంగా ఉండేటి ఏవేవో కట్టేస్తున్నారు. ఆ రక్షాబంధానికి విలువ పెట్టేట లేకుండా అయిపోతుంది అన్నమాట. ఒకవేళ ఏది లేకున్నా కూడా ఒక పసుపు కొమ్ము తీసి కట్టినా కూడా బలం అనేది ఉంటుంది, గురు బలంతో ఉన్నట్టు ఉంటుంది రక్షాబంధనం. సరే, ఏదైనా రక్షాబంధనం మన ఇష్టం అనమాట. ఏదైనా మంచి చేసుకోవచ్చు, ఏది చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళు మన రక్షగా ఉండాలి దేవాన్ని దేవతలు ప్రార్థించి రక్ష కడతారు. అదేవిధంగా ఆ మనస్ఫూర్తిగా అంత మీద రక్ష కట్టినది ఆనందంతో కట్టారు కాబట్టి వీళ్ళు కూడా ఆనందంతో అన్న చెల్లెళ్ళకి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు. అంటే ఏదో చెల్లె ఆశీర్వాదం ఉంటే బుధుడు అనుగ్రహం ఉంటుంది అన్నమాట. బుధుడు అనుగ్రహం ఉంటే బిజినెస్లో చాలా బాగుంటారు. అందుకే రక్షాబంధనం అనేది చాలా ప్రత్యేకంగా అంటే అన్న చెల్లెలు అక్క వాళ్ళతో బాగుంటే బుధుడు అనుగ్రహం బిజినెస్ చాలా పైకి వస్తారు, ఉన్నత స్థాయి డబ్బు పరంగా. అంటే ఈ సంవత్సరం అంతా మా అన్నయ్యకి మా తమ్ముడికి ఉన్నత స్థాయి వ్యాపారాలు అభివృద్ధి పెరగాలి, ఉద్యోగం మంచి రావాలని, మంచి సక్సెస్, మంచి ఆనందం, మంచి మనసుతో ఎప్పుడైతే కడతారో అదే వీళ్ళు కూడా ఆనందపడేటట్టు ఉండాలి కదా. అందుకే వాళ్ళు ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు. అంటే ఈ సంవత్సరం ఉన్న స్థాయికి వచ్చే సంవత్సరం మంచి స్థాయికి వెళ్తారు కాబట్టి ఈ చిన్న గిఫ్ట్ నుంచి పెద్ద గిఫ్ట్కి వస్తారు.
అది నుంచి ఈ చిన్న గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ వాళ్ళు ఎట్లా దినదిన అభివృద్ధి ఎదుగుతూ ఉంటే వీళ్ళు కూడా ఆనంద పెడుతుంటారు అన్నమాట. అదేవిధంగా రాఖీ కడుతుంటారు. సరే డబల్ అంటే రెట్టింపు ఫలితం రావాలంటే ఒక ముహూర్తం మంచి ముహూర్తం ఉండాలి కదా. ఈ సంవత్సరము మనకు శుక్రవారం వచ్చింది బట్టి ఉదయం ముహూర్తం అయితే 8 గంటల నుంచి 10 గంటల లోపల ఉంది. ఉదయం 8 నుంచి 10 గంటల లోపల కట్టేయాలి రాఖీ. అంటే ఏంటంటే మన బాక్స్ అయితే 12 బాక్సెస్ ఉంటాయి రాశి చక్రంలో శుద్ధి ఉండాలి. నవమ శుద్ధి అష్టమ శుద్ధి ఉండాలి. అంటే ఆ గ్రహాలలో ఏముండదు, ఆ బాక్స్లలో ప్లేన్ ఉంటే అది బలమైన ముహూర్తం ఉంటుంది, శుద్ధి ముహూర్తం ఉంటుంది. అదే రాత్రి కూడా ఒక ముహూర్తం వచ్చింది. ఒకవేళ పొద్దున మీకు వీలైందనుకో హ్యాపీ కట్టండి, ఎప్పుడైనా కట్టొచ్చు. కలగకపోతే ప్రత్యేకంగా ఇది రెట్టింపు ఫలితాన్ని ఇచ్చే ముహూర్తం అనమాట. ఎప్పుడైనా రాఖీ పండుగ రోజు ఏ రోజైనా కట్టవచ్చు. మంచి మనసుతో ఎప్పుడైనా కట్టినా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మార్నింగ్ ఒకవేళ కట్టాలనుకుంటే 8 to 10 లోపల. ఇక సాయంత్రం అయితేనేమో 7 to 9. ఒకవేళ ఒక మధ్యాహ్నం టైంలో వీలు కాదు, అన్నలు ఎప్పుడైనా వ్యాపార స్థలాలకు పోయి వచ్చేటప్పటికి ఉద్యోగాలకు పోయి వచ్చేటప్పుడు సాయంత్రం అవుతుంది. కాబట్టి వాళ్ళు మనకు దొరకకపోతే సాయంత్రం టైంలో 7 గంటల నుంచి 9 లోపల కట్టండి. చాలా మంచి రేట్ ఫలితం ఎప్పుడైనా కట్టండి. అమ్మవారు ఎప్పుడు కూడా మీరు అమ్మవారి రూపంలో ఉంటారు. చెల్లెలందరూ కడితే ఆనందం, అక్కలందరూ కూడా చెల్లెలు కడితే ఆనందం. ఆ రాఖీ అంటే కొంతమంది ఇంట్లో ఒకటేసారి మగ పిల్లలు ఉంటారు, 7 మంది 8 మంది కూడా ఆడపిల్లలు ఉంటారు. ఆ భగవంతుడు ఏదో రూపంగా గణపతి దేవుడు వారి కోసము సంతోషమాతను పుట్టించినట్టుగా వాళ్ళ కొడుకుల కోసము. అదేవిధంగా భగవంతుడు మనకు ఎవరికో చెల్లె రూపాయి 1 రూపాయలు ఇస్తాడు, భగవంతుడు ఇస్తాడు. గణపతి ఎలా ఇచ్చాడు వాళ్ళ కొడుకులకు, అదేవిధంగా భగవంతుడు మనకి ఏదో రూపంగా అక్కడిని కానీ చెల్లెని కానీ ఇస్తాడు. వాళ్ళ చేతులు రాఖీ కట్టుకోవడం అది మహాభాగం. అంటే తోడబుట్టిన చెల్లక్క కన్నా ఇది ఎన్నో రెట్టింపు బలం అనమాట. దేవుడు ఇచ్చిన చెల్లెలు కదా, దేవుడు ఇచ్చిన అక్కలు కాదు, చాలా పవర్ఫుల్ అనమాట. వాళ్ళు భగవంతుడు ఇచ్చింది కాబట్టి, భగవంతుడు ఇచ్చిన సంబంధం కాబట్టి చాలా మంచిది అది. అంటే అలాంటి ముహూర్తంలో కడితే మనం మంచి కోరి వాళ్ళు కడతారు. కాబట్టి మనకు వ్యాపార అభివృద్ధి, ధనాభివృద్ధి, మీరు ఏదైతే కోరుకున్న కోరికలన్నీ విజయంగా జరగాలని మంచి మనస్ఫూర్తిగా కడతారు. కాబట్టి మనకు అన్ని కూడా మంచి జరుగుతుంది. కాకపోతే ఈ సమయంలో కట్టుకున్న రాఖీ చాలా బాగుంటుంది. రాఖీ పౌర్ణమి రోజు చేసిన ఇది ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో ఇచ్చి కడతారు. కాబట్టి మనకి సర్వదా శుభం జరుగుతుంది అనమాట. ఇప్పుడు రాఖీ కట్టిన తర్వాత కొన్ని ప్రాంతాల వాళ్ళు వాళ్ళకి హారతి ఇస్తారు. ముందు అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత రాఖీ కట్టిన తర్వాత హారతిస్తారు. కానీ కొంతమంది ఇవ్వరు. అసలు విధానం ఏంటండి? రాఖీ చేయిని అలంకరిస్తారు. యాక్చువల్ మనకి చేయిందంటే చేతిలో ఇట్లా స్వాస్తిక్ బొమ్మ వేయడము, చేతికి సంబంధించిన అంటే చేతికి సంబంధించిన బలం చేకూరాలని స్వాస్తిక్ బొమ్మ వేయడం, తర్వాత మంచి అలంకరించడం. అంటే నారాయణమూర్తి సిస్టంతో కూర్చుని పెట్టి అలంకరిస్తారు అనమాట. ఒక మంచి అలంకరించేసి అప్పుడు రాఖీ కడతారు. రాఖీకి వచ్చిన ఒక విధానమైన సిస్టమ్ ఇస్తారు. రాఖీకి చేయికి మంచి అలంకరించి స్వాస్తిక్ బొమ్మ అవన్నీ వేసి కడతారు. కాకపోతే ఆరతి ఇవ్వకూడదు అనమాట, అంతే. ఇవ్వద్దు. అంటే కొంచెం నార్త్ ప్లేస్లలో అందరికీ ఆర్తిస్తారు. అంటే బయటికి వెళ్ళి స్టేషన్ ఆర్తిస్తుంటారు. అదొక వాళ్ళ సిస్టమ్ వేరే. నార్త్ వాళ్ళ సిస్టమ్, సౌత్ వాళ్ళ సిస్టమ్ చాలా తేడా ఉంటుంది. కానీ నార్త్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. వాళ్ళ సిస్టమ్తో వేరే ఉంటుంది, మన సిస్టమ్ వేరే ఉంటుంది. కాబట్టి ఆడ చేసిన కొన్ని పూజలు మనం చేయలేం, ఆడేసిన కొన్ని పండుగలు మనకులో, మనకున్న పండుగలు అక్కడ. సౌత్కున్న పండుగలు వేరుంటే, నార్త్కున్న పండుగలు లేదు. నార్త్లు ఇస్తారు, మనకున్న సిస్టమ్ ఆర్తి లేదనమాట. కాబట్టి మనం ఆర్తి ఇవ్వకూడదు. అది విషయం అనమాట. ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.